నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కారణం ఏమిటంటే, పోయిన వారం ఆదివారం నాడు శ్రీమద్ భగవద్గీత పారాయణం శ్లోకాలు, దాని అర్థాలు వివిధ కేటగిరీలో అంటే ప్రథమ అంటే 6-7 తరగతులు విద్యార్థులకు, మరి ద్వితీయ 8 మరియు 9 విద్యార్థులకు, మరి తృతీయ 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి, వాళ్ళలో గెలుపొందినటువంటి వారికి, అంటే ఆ రోజు మీరు ప్రదర్శించినటువంటి కార్యక్రమంలో జడ్జిలుగా ఉన్నటువంటి శ్రీ డిసి బాబాయ్ గారు మరియు రమణ సార్, వాళ్ళు మీకు వేసినటువంటి మార్కులు ఎవరు ప్రథమం, ద్వితీయం, తృతీయం అనేది ఇప్పుడు ప్రకటించబడుతుంది. ఇప్పుడు మీరంతా ఆ 700 శ్లోకాలలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 28 శ్లోకాలలో 1-2 చెప్పమన్నాం. అది కర్మయోగం. అసలు భగవద్గీతలో ఏముంది, ఏం చెప్పినాడు ఆయన? మానవుని జీవితం దుఃఖమయం, అలజడి, అశాంతి, ఈర్ష్య, ద్వేషాలతో మన మనస్సులన్నీ నిండి ఉన్నాయి. ఎవరు సంతోషంగా లేరు. అటువంటి లోకాన్ని ఆయన ఎందుకు చేసినాడు? ఇష్టం లేకుండా మనల్ని ఎందుకు ఇక్కడికి పంపించినాడు? మీ అంగీకారం తీసుకొని ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినాడా? ఎందుకు దుఃఖపడతారు? ఎందుకు ఈ ఈతి బాధలు అనుభవిస్తున్నారు? ఆ మనసు చేసే వికృత చేష్టం ఎందుకు భరిస్తున్నారు? వాణి వీధిలో ఉన్నటువంటి షిరిడి సంతపూర్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు యావత్ భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వర్తించినప్పుడు మాత్రం మీకు ఒక విషయం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తాను. మనము జిల్లా స్థాయి మాత్రమే పోటీలు అన్నాం. ఇప్పుడు ఇక్కడ గెలుపొందిన వాళ్ళు రాష్ట్ర స్థాయి, అంటే తిరుమల తిరుపతిలో మళ్ళా రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఆ పోటీలకు మీరు ఎంపికైనారు. ఎవరో వాళ్ళు 9 మంది. ఇంకో విషయం ఏమంటే, ఆ గెలుపొందిన వాళ్లకు ఉచితంగా దర్శనం ఉంటుంది. 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. రాను పోను ఛార్జీలు వాళ్ళే ఇస్తారు. రూములు, అకామిడేషన్, భోజనాలు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే. చిన్నపిల్లలైతే, పెళ్లి కాని వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఒక్కరిని వెంట పెట్టుకొని మీరు దర్శనానికి వెళ్ళచ్చు. అది విఐపి బ్రేక్ దర్శనం అంటారు కదా, అట్లా ఒక 10 నిమిషాల్లోనే మీకు దర్శనం అవుతుంది. అది ఆ సమయము, డేట్లు అవన్నీ వచ్చి తర్వాత మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చినారు కదా, ఆ ఫోన్ నెంబర్స్కి మీకే అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. లేదంటే మాకు తెలిసినా కానీ మేమైనా కానీ పంపిస్తాం. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరందరూ బాగా మంచి ప్రయత్నం చేసినారు. కానీ ఇంకా బాగా చేయాలంటే మా గుడిలో రోజు మా గురువు గారు ఇందాక చెప్తున్నారు కదా, గౌరవనీయులు పూజ్యులు బాబాయ్ సార్ గారు భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ ఇలాంటి రోజు అధ్యయనం చేస్తుంటాడు, ప్రవచనాలు కూడా చెప్తుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా
వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ వచ్చి అడిగినా కానీ సారు మొహమాటం లేకుండా మీకు బాగా అన్ని పిండి వంటలన్నీ కుమ్మరించినట్టు మొత్తం పంచభక్ష పరిణామాన్నట్టు మొత్తం అన్ని భోజనాలన్నీ వడ్డించేస్తారు. ఆధ్యాత్మిక భోజనం అంతా. కాకపోతే మనం తినేదానికే లేదు. మేము రోజు చూసాను. అదే సార్ వేరే చోట ఉంటే కన్నా ఈ యూట్యూబ్లో అన్ని టీవీల్లో కూడా కనపడేవాడు. ఏం చేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు గెలుపొందిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఎంపికైనారు. ఇప్పుడు జిల్లా పోటీలైనారు. మీరు బహుమతిని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు సంతకం చేయాలి. సంతకం చేస్తే మీరు ప్రజెంట్ అయినట్లు. ఆబ్సెంట్ అయితే మీకు అర్హత ఉండదు. కాబట్టి ఇది ఒక చిన్న విషయం గుర్తు చేసుకోవాలా. ఆ రోజు మనకు న్యాయ నిర్ణేతలుగా పెద్దలు వచ్చినారు. వారికి ముందుగా మనము చిరు సత్కారం చేసుకున్న తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అది కమిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే రాండి, నిలబడాలి. అలాగే ఈ సంస్థ చైర్మన్ పూజ్యులు పెద్దలు సార్ ఫోటోలు తీస్తున్నారా? సార్ ఫోటోలు పక్కన పోమంటే పోతాం. ఫోటో కార్యక్రమం చేస్తే ముందుగా నా ముఖ్య విషయం ఏమనగా, నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు తెలుగు లెక్చర్గా పనిచేసిన మా గురువు గారు గురువు గారి శిష్యునిగా నేను సన్మానం చేస్తే గురువు గారు తిరిగి మనం నాకే సన్మానం చేయడం నా హృదయం ఎంతో పులకించిపోయి, గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గరే మళ్ళా మనము సన్మానించున్నామంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి మాకు విద్య నేర్పినటువంటి అరుణా సార్కి ధన్యవాదాలు. మీరు ఇచ్చుకున్నట్టు ఇది కూడా పడతాం. సైన్ చేయాలి. మీరు ఇటు రాండి, యువతలకు రాండి. సార్ రాండి, రామ్మోహన్ సార్ ఉన్ని రాండి. ఓకేనా? వీళ్ళ ఫోటోలు మీరు నిలబడితే బాగుంటుంది కదా. వచ్చే ఏం పర్వాలేదు. ఇది కనపండి. ఈమె ఆబ్సెంట్ అయింది, రాలేదు. కోట కళ్యాణ్ భార్య. తెలుగుదేశం పార్టీలో తలపల మండలం నుంచి నూతన కాలువ మాజీ ఎంపీటీసీ మల్లికార్జున నాయుడు, తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ 2019లో వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి రామనాయుడు ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సేవలు కానీ ఆయనతో పాటు నమ్మకంతో కానీ
ఎట్లయితే ఆయన అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాడో, ఏ విధంగా అయితే కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకుంటూ 20 ఏళ్ళ నుంచి కూడా ఆయన యొక్క సేవ ఈ కదిరి నియోజకవర్గంలో మొత్తం అన్ని పేద కుటుంబాలకు అందుతూ ఉందో దానంతా ఆచరణలో తీసుకుని ఆయనతో నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడంతో మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. బీసీ వర్గాలందరినీ కూడా కలుపుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం మాకు కానీ మా తలపల మండలం కానీ పెద్ద భరోసా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం అన్న ఇచ్చినందుకు కూడా అన్నకు ప్రత్యేకంగా మా మండలం నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కొద్ది రోజుల్లో చాలా భారీగా మేము కూడా ఇదే ఏర్పాటు చేసి కూడా పేదలందరినీ కూడా ముందు దశలో తీసుకోవడానికి అన్న సహకారంతో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తలపల మండలంలో ఒక మార్పుకు నాంది పలికినారు మాజీ మండల పార్టీ కన్వీనర్గా చేస్తున్నటువంటి శంకరన్న గారు. అదే రకంగా ఆయన పలికినటువంటి నాందిని కొనసాగింపుగా ఈ రోజున నూతన కాలువ గ్రామంలో మాజీ ఎంపీటీసీ అయినటువంటి మల్లికార్జున నాయుడు గారు, అదే రకంగా రమణ నాయుడు గారు ఇద్దరు కూడా పార్టీలోకి రావడం అనేది సంతోషకరమైన విషయము. ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. ఈ రాక్షస పాలనకి విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏమాత్రం ప్రజలకు ఇచ్చినటువంటి భరోసాని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయనే ఆలోచనతో దగ్గరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నా వంతుగా నేను వాళ్ళని కూడా కోరడం జరిగింది. కలిసి రండి, ఒక మంచి నాయకత్వానికి మద్దతు పలకండి, రాష్ట్రాన్ని కావచ్చు నియోజకవర్గాన్ని కావచ్చు కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగస్వాములు కాండి అని చెప్పేసి పిలుపునిచ్చినాం. ఆ మేరకు వాళ్ళు స్పందిస్తూ అనునిత్యం కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అదే రకంగా ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి సోదరులిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఇన్ని పండుకున్నారు తిమోతి బండి పెరుగుతుండాలా మీకు అందరికి శుభాలు తెలియజేసుకున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ఈ లోకానికి పరలోకమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడమే క్రిస్మస్. కాబట్టి మానవులందరూ దేవునికి దూరమైనప్పుడు మానవులను రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. ఆయన ఆమె కుమారుని కన్ను తన ప్రజల వారి పాపం నుండి ఆయన విడిపించింది. కాబట్టి ఆయన పాపాల నుంచి విడిపించడానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగు కలిగించడానికి, పాపంలో ఉన్న వారికి పరిశుద్ధత ఇవ్వడానికి, మానవులందరూ పాపం పోగొట్టుకోవాలని, మరి జన్మ కర్మ పాపాలు పోగొట్టుకొని నిత్యత్వం చేరాలనుకున్నప్పుడు మానవులందరూ మరి రక్తం చిందిస్తున్నారు. పొట్టేల రక్తము, కోడేల రక్తము. ఈ రక్తం ద్వారా మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు, కానీ వాటి ద్వారా పోలేదు. ప్రతి ఏటా మనం అర్పిస్తున్నాం, కానీ వాటి ద్వారా రక్తం ద్వారా పాపం పోలేదు. కానీ యేసు ప్రభు ఈ లోకాన్ని మానవతానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి
తన పరిశుద్ధమైన రక్తాన్ని మన అందరి కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావడం. సృష్టికర్త అయిన దేవుడు మానవ స్వరూపిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవులందరినీ రక్షించడానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, పాపాన్ని జయించడానికి, పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యం మనం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం పరలోక రాజ్యం చేరాలంటే ఆయన మార్గమే అంటున్నాడు, అంతేగాని మొత్తం కాదు. ఇది ఓన్లీ మార్గం. నేనే మార్గం, సత్యం, జీవమే ఉన్నాను అంటున్నాడు. కాబట్టి పరలోకం నువ్వు చేరాలంటే, పాపం నువ్వు తీసివేయబడాలంటే పరిశుద్ధుడైన తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి అర్హులుగా చేస్తుంది. ఆ పరలోక మార్గంలో నువ్వు రావాలని, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయన హృదయంలో చేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఆయన జన్మించినప్పుడే క్రిస్మస్. కాబట్టి నువ్వు క్రిస్మస్ సంబరాలు చేసుకోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్య వారసుని మార్చబడాలని కోరుకుంటావు. తను ఎందరు అంగీకరించడో వారందరూ దేవుని కుమారుడు. ఇప్పుడు నువ్వు అంగీకరిస్తావు, యేసు ప్రభు లోకానికి వచ్చా, నా కొరకు మరణించాడు, నా కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడినాడు, మరణించి 3వ దినం లేచినాడని ఎప్పుడు విశ్వసిస్తావో వాళ్ళు నిత్య జీవాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. పరలోకంలో చేర్చుకొని ఆ ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి క్రిస్మస్ అంటే యేసు ప్రభు లోకానికి రావడమే క్రిస్మస్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కదిరి సిఎండ్ఐజిఎం టవర్ క్లాక్ చర్చి దగ్గర నుంచి పాస్టర్ రెవరెండ్ జి నెహెమ్యా నా పేరు మాట్లాడుతున్నాను. ఈ 2023 సంవత్సరంలో మరి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో సాయం చేశాడు. డిలీట్ చేశాను. సిఎండ్ఐజి మిషన్ టవర్ క్లాక్ చర్చి కదిరి నుండి సంఘ సభ్యునిగా మాట్లాడుతున్నాను. క్రీస్తు ప్రభువుల వారు శాంతి దూతగా ఈ లోకానికి వచ్చారు. శాంతిని ప్రకటించడానికి, శాంతిని నెలకొల్పడానికి, శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చర్చిలో ఘనంగా జరుగుతున్నాయి. అందుని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవితాల్లో శాంతి, సమాధానం ప్రభుల వారు అనుగ్రహించులాగున ఆయనను కీర్తిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఈ సంవత్సరం ఈ ఆరాధనను, ఈ క్రిస్మస్ ఆరాధనను మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా మీకందరికీ కూడా, లోకమంతటికీ కూడా శాంతిని ప్రభువు ప్రసాదించాలని, ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలు కలిగి ఉండాలని, మన దేశమైతేనేమి ఈ ప్రపంచమంతా కూడా శాంతిని ఆకాంక్షిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ క్రీస్తుల వారికే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికీ వందనాలు తెలియజేస్తాను. నమస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదిరి సిఎండ్ఐజిఎం చర్చ్ టవర్ క్లాక్ సెంటర్లో ఉన్నటువంటి సంఘ కాపరిగా మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి శుభములు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మరి యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి, పాపులను పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏ విధంగా పాపులని రక్షిస్తాడంటే ప్రాణం పెట్టి. చాలామంది ఈ భూమి మీద జన్మిస్తారు, వారి స్వార్థం కొరకు జన్మిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను వ్యక్తపరిచి ఇతరుల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుడే మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది క్రైస్తవులందరం కూడా నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడని. కొన్ని దేశాలు కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటాయి. మరి కదిరి సిఎండ్ఐజిఎం సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మరి సెక్రటరీ డిడి రాజశేఖర్ గారు తెలియజేస్తారు. ఈ సందర్భంలో ఈ 2023 సంవత్సరంలో మరి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చేసిన కార్యాలను గుర్తించాలని, యేసు ఎవరో తెలుసుకోవాలని, యేసు ఎందుకు వచ్చాడో కూడా గమనించాలని, గమనించిన తర్వాత ఆయనపై విశ్వాసం ఉంచాలని, ఆయనను హృదయంలో చేర్చుకోవాలని నేను సిఎండ్ఐజిఎం కదిరి సంఘ కాపరిగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరి రాబోయే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, అంతేగాక రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి సిఎండ్ఐజిఎం సంఘ సెక్రటరీ డిడి రాజశేఖర్ గారు కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామం పెట్టుకుంటావు కదా, పైన కనపడుతుంది. కలర్లు ఉన్నాయి కదా, ఈ పైన పాట What?
प्रसाद के प्रसाद के प्रसाद के रिगार्ड होता बात के आगे कोई बोल सकता है क्या? चलो चलो भाई ये छोटे छोड़ो ये फ्रेमिंग नीचे लोगो ऊपर लगे क्या हिस्सा ऐसा रखना देवा चाकू एकदम डबलो होना क्या मेरा रिकॉर्डिंग सुनावले फस्ट उदाल प्रसाद के प्रसाद के अल्लाह के आगे कोई बोल सकते हैं क्या? हरा गाड़ी रे के सामने जाना ये गिरा दी ये गिरा दी झुको जा रे केक खेल में बना थोड़ा मार तो हां कुछ से पूरा हिस्सा ए चलो भाई साथ कर दे चल भाई चल तो शेफ भाई नो चला रे अभी बोलो नवाज भाई बोलो प्रसाद के चल चल एक मुंह हो जाओ चलो भाई दे 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 रे बच्चे हो इन्हें कहाँ जाता है अभी है शाम का उतार ले माँ
చూడు Shabu Shabu post office तू खड़े है ना हाँ ताजा मारना दे रिपोर्ट शाबू हाँ राइट हाँ राइट हाँ sampai gua utata ya पूरे दावतान दे siapa aja Shbir Sawa jaga ini emang miliar sih ना ada sih ada mata ऐसे का डरता है सिंह राइट इसरान जरा बाजू ना हाँ खाली जरा बाजू का 8, 19, 21 వార్డుల నుంచి ఈ రోజున సోదరులు ఫారూక్ గారు అదే రంగా ఇస్మాయిల్ భాయ్ ముస్తఫా గారు ఇంకా ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో దాదాపు పెద్ద ఎత్తున ముస్లిం యువకులు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ యువ నాయకులైనటువంటి సనావుల్లా అతావుల్లా ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి సందర్భంగా వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ రోజున గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేసిందనడానికి ఈ కార్యక్రమం ఉదాహరణగా మేము చెప్పొచ్చు. యువతలో పెద్ద ఎత్తున కోపం ఉంది, పెద్ద ఎత్తున బాధ ఉంది. ఈ రోజున యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 1వ తారీఖునే జనవరి 1న రిలీజ్ చేస్తానని గొప్పలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల కాలంలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసినారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా యువతకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నిరుద్యోగ యువత ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో, ఆదాయ వనరులు లేనటువంటి పరిస్థితుల్లో, చేసుకోవడానికి పనులు లేనటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో పెద్ద ఎత్తున మత్తుకు బానిసయ్యి, మత్తు పదార్థాలకు బానిసయ్యి జోగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. ప్రత్యేకించి కదిరిలో మరింత పెద్ద ఎత్తున ఉంది. ఈ రోజున యువతకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. ఎవరైతే నమ్మి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారో ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే, ఏర్పడే తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతకు పెద్దపీట వేస్తాం. యువత ఏదైతే కోరుకుంటుందో, ఆశిస్తుందో ప్రభుత్వాల నుంచి కానీ పాలకుల నుంచి కానీ అది 100కు 100% వాళ్ళని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయం. వాళ్ళ మనోభిష్టాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు నడుస్తాయి. వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఏదైతే జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు, ఆ మోసానికి ప్రతీకారం యువత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మేము బాధ్యతగా ఈరోజు చూస్తా ఉన్నాం పిల్లల్లో ఉన్నటువంటి బాధ, కసి, కోపం అన్నిటి కూడా. ఇవన్నీ చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా ఏ ఆశతో వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పేసి ముందుకు వస్తున్నారో ఆ కోరికని 100కు 100%
మా వంతు బాధ్యతగా తీసుకొని మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆశల్ని వమ్ము చేయం. ఖచ్చితంగా యువతని సరైన దారిలోనే నడిపించే దిశగానే రాబోయే మా ప్రభుత్వంలో తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి కదర ప్రజలకు చెప్తాం, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నమ్మండి. మీ కష్ట నష్టాల్లో బతికేటువంటి నాయకత్వాన్ని నమ్మండి. కులాల్ని మతాల్ని నమ్మద్దండి. బాధ్యతగా బతికే వాళ్ళ నాయకుల గురించి ఆలోచన చేయండి. బాధ్యతగా ఆలోచించే పార్టీల గురించి ఆలోచన చేయండి. ఈరోజు మీకోసం అర్ధరాత్రి అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ కానీ నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు కూడా కదిరి రాజకీయ చరిత్రలో సుదీర్ఘమైనటువంటి నాయకత్వం ఎవరు ఇవ్వలేకపోయినారు. ఈరోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇస్తాను. అదే మాకు ఒకటి ఉన్నటువంటి గుడ్ విల్. ఏదైతే మా ట్రాక్ రికార్డు ఉందో 20 సంవత్సరాల కాలం పాటు కష్ట నష్టాల్లో ప్రజలతో కలిసి బతకల్లా, ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా నిత్యం మీతోనే ఉన్నటువంటి ఆలోచన కానీ, మీ కష్టాల్ని దగ్గరగా అర్థం చేసుకున్నటువంటి నాయకులుగా కానీ, ఈ ప్రాంత సమస్యల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి నాయకత్వాన్ని కానీ ఆదరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఒక నమ్మకంతో ట్రస్ట్ ఓటు ఇవ్వండి, పాజిటివ్ మ్యాండేట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే పిల్లలు ఈ రోజున సనావుల్లా కావచ్చు, అతావుల్లా కావచ్చు, అదే రకంగా వారి స్నేహితులు కావచ్చు, వారందరికీ ఒకటే చెప్తున్నాను, కులమతాలకు బానిసలు కావద్దు. ఈ ప్రాంతం మనది, మన తల్లిదండ్రులు ఎంతో, మనకి ఊరంతా. ఈ ఊరు బాగుండాలని కోరుకునే దిశగా మనస్ఫూర్తిగా మొదటి స్థానంలో నేను ఉంటాను. మీతో పాటు నేను గెలవడానికి సిద్ధంగా ఉంటాను. మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మీ వంతుగా మాతో కలిసి నడవమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి యువతను కోరుతా ఉన్నాను, నమ్మండి మమ్మల్ని. ఈసారి మా వెంట నడవండి. మేము ఏం చేయగలమో చేసి చూపిస్తాము. మేము చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మాతో పాటు 10 కాలాల పాటు నిలబెట్టుకుంటాము. నిలబెట్టుకోవడమే కాదు, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఈ ప్రాంతానికి తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాము. ఈ రోజున ఎవరైతే వీళ్ళు పార్టీలో చేరుతున్నారో వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, వచ్చే రోజుల్లో మరిన్ని చేరికలు వీరి కుటుంబం తరఫున ఉండబోతున్నాయి. వాళ్ళను కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాము. ఎన్నికల ప్రక్రియలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళని ముందుండి పార్టీని నడిపించే దిశగా కూడా వాళ్ళకి చేయూతనిస్తాము. అంతేకాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు మాటిస్తూ, ఆ మాట మీద నిలబడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోజున ఎవరైతే పార్టీలో చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మంచి జరగాలని చెప్పేసి ఈ పార్టీలో చేరిన తర్వాత మీ జీవితాల్లో ఒక మంచి మార్పు వస్తుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఒక బాధ్యతగా పనిచేయండి. సామాజిక బాధ్యతని స్వీకరించి మరీ పనిచేయండి. 90 రోజులు టార్గెట్ ఉంది. 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 100 రోజుల్లో ప్రతిరోజు ఒక 2 గంటలు పార్టీ కోసము, ఎన్నికల్లో మనం గెలవడం కోసం పనిచేయమని చెప్పేసి కోరుకుంటూ, అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అదే రకంగా సనావుల్లా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ పుట్టినరోజు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయనకు భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సనావుల్లా అని చెప్పి సన్మానం చేస్తాను.
భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డిఎల్ అంజనేయులు గారికి టెలికమ్యూనికేషన్ అడ్వైజర్గా ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీలో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం, అలాగే ఓబీసీ మోర్చా సంబంధించి కోఆర్డినేటర్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి కారణంగా ఈరోజు డిఎల్ అంజనేయులు గారిని సన్మానం చేయడం అనేది అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ బాధ్యత ఇచ్చిన పెద్దలకి, టెలికమ్యూనికేషన్ మంత్రి నీరజ్ సింగ్ చౌహాన్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రాయ్ గారికి, జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఎన్ఎస్ పార్థసారథి గారికి, నలుపుల గంగాధర్ గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి, సుదర్శన్ గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.